అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యావత్ భారతదేశంలో సంచలనంగా మారిన కోల్కతా డాక్టర్ అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పుని వెల్లడించింది. ఇప్పటికే సంజయ్ని దోషిగా తేల్చింది సీల్దా కోర్టు. నిందితుడు సంజయ్ రాయ్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. తాను నేరం చేయలేదని వాదించాడు నిందితుడు. నేరం ఒప్పుకోవాలని తనపై ఒత్తిడి చేశారని, బలవంతంగా పేపర్లపై సంతకాలు పెట్టించారని జడ్జికి చెప్పుకున్నాడు నిందితుడు సంజయ్ రాయ్. నిందితుడికి ఉరిశిక్ష వేయాలంటూ సిబిఐ తన తరపున వాదన వినిపించింది. సిబిఐ వాదనతో ఏకీభవించింది సీల్దా కోర్టు. కోల్కతా ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆర్జికర్ హాస్పిటల్లో గత ఏడాది ఆగస్టు 9న జరిగిన జూనియర్ వైద్యురాలని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై యావత్ దేశం ఒక్కసారిగా షాక్కి గురైంది, కన్నీళ్లు పెట్టుకుంది. దీనిపై జూనియర్ డాక్టర్లు నెలల తరబడి తమ నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాదు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఈ ఘటనపై స్పందించారు. ఇదిలా ఉంటే కోల్కతా సర్కారు హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐకి కేసుని బదిలీ చేస్తుంది. అంశానికి సంబంధించి మాట్లాడుకున్నాం. అంతేకాదు సిబిఐ రంగంలోకి దిగి మమతా సర్కారు అనేక ఆరోపణలు చేసింది. మమతా సర్కారు మీద అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఘటన జరిగాక క్రైమ్ జరిగిన ప్రదేశంలో ఎవిడెన్స్లను పోకుండా చూడడంతో స్థానిక పోలీసులు విఫలమయ్యారని పలు విషయాలని బయటపెట్టింది. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ చేపట్టింది సిబిఐ. అక్టోబర్ 7న ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. ఈ క్రమంలో దీనిపై విచారణ జరిపింది కోర్టు. ఈరోజు ఈ ఘటనలో సంజయ్ రాయ్ దోషి అంటూ తేల్చిన సందర్భం. అయితే కొద్దిసేపటి క్రితం ఆర్జికర్ అత్యాచార ఘటనకు సంబంధించి కోర్టు తీర్పుని వెల్లడించింది. లైఫ్ ఇంప్రిజన్మెంట్, యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ కోర్టు సంచలన తీర్పిచ్చింది. అయితే అంతకన్నా ముందు సిబిఐ మాత్రం డిమాండ్ను తీసుకొచ్చింది. ఉరిశిక్ష విధించాలంటూ ఇటు కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది. ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేటగిరీకి చెందుతుంది. ఈ నేపథ్యంలో దీన్ని మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి యావజ్జీవ కారాగార శిక్ష కాదు, ఉరిశిక్ష విధించాలంటూ సిబిఐ తన డిమాండ్ని కోర్టు ముందుంచింది. సంజయ్ రాయ్ని కోర్టు రూమ్లోకి ప్రవేశపెట్టారు. మరి ముఖ్యంగా వర్డిక్ట్ అంటే తీర్పిచ్చే కొద్దిసేపటి ముందు కోర్టు కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్కి సంబంధించి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే యావజ్జీవ కారాగార శిక్షను విధించింది కోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కోల్కతా ఘటన యావత్ దేశంలో సంచలనంగా మారింది. యావత్ దేశంలో ప్రకంపనలు రేపింది. ఆర్జికర్ హాస్పిటల్లో గత ఏడాది ఆగస్టు 9న ఈ ఘటన జరిగింది. సంజయ్ రాయ్కు ఉరిశిక్ష విధించాలంటూ సిబిఐ వాదనను వినిపించింది. కానీ కోర్టు మాత్రం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ ఘటన మీద మీ అభిప్రాయాన్ని ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. తుది తీర్పు వెల్లడించింది కోల్కతా సీల్దా కోర్టు. ఘటన జరిగి 162 రోజుల తర్వాత కేసులో తీర్పుని వెల్లడించింది. కోల్కతా డాక్టర్ కేసులో దోషి సంజయ్ రాయ్కి జీవిత ఖైదుని ఖరారు చేసింది సీల్దా కోర్టు. ఇది అరుదైన కేసు అంటూ సిబిఐ చేసిన వాదనను న్యాయమూర్తి పరిశీలించడం జరిగింది. కోల్కతా డాక్టర్ రేప్ కేసులో సీల్దా కోర్టు సంచలన తీర్పిచ్చిందనే చెప్పుకోవాలి. గత ఏడాది ఆగస్టు 9న ఆర్జికర్ వైద్యురాలిపై అత్యాచారం ఘటనకు సంబంధించి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తుది తీర్పు వెల్లడించింది సీల్దా కోర్టు. ఈ నేపథ్యంలో ఇది అరుదైన కేసు అంటూ సిబిఐ చేసిన అంశానికి సంబంధించి న్యాయమూర్తి తోసిపుచ్చారు. కోల్కతా డాక్టర్ రేపు కేసుకు సంబంధించి తుది తీర్పును వెల్లడించింది కోర్టు. సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధించిన అంశానికి సంబంధించి మనం చూడొచ్చు. దాంతోపాటు పూచీకత్తు బహుశా 50,000 పూచీకత్తు అనుకుంటా, అది కూడా విధించింది. కోల్కతా డాక్టర్ అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పిచ్చింది. నిందితుడు సంజయ్ రాయ్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో పాటు 50,000 పూచీకత్తు కూడా చెల్లించాలంటూ చెప్పుకొచ్చింది. సంజయ్ రాయ్కి 50,000 జరిమానా విధించింది కోర్టు. దోషి సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధించింది సీల్దా కోర్టు. ఆగస్టు 9 యావత్ భారతదేశం ఉలిక్కి పడింది. ఆ రోజు రాత్రి జరిగిన ఘటన, సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ చూసిన తర్వాత అత్యంత దారుణంగా, అత్యంత అమానవీయంగా, అత్యంత పాశవికంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత హేయంగా, అత్యంత నీచంగా ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తికి ఈ శిక్ష సరైందని మీరు అనుకుంటున్నారా? ఇప్పటికే వైద్యులు దాదాపుగా 100 రోజుల పాటు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, దాదాపు 100 రోజుల పాటు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాకు రక్షణ కావాల్సిందే, ప్రభుత్వాలు తల వంచి మా డిమాండ్లకు పరిష్కారం చూపించాల్సిందంటూ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెట్టారు. దీంతో యావత్ భారతదేశం కాదు ప్రపంచం
ప్రపంచం దృష్టిని ఈ కేసు ఆకర్షించింది. ప్రపంచం అంతా ఒక్కసారిగా షాక్కి గురైంది. మరి ముఖ్యంగా మెడికల్ ఫర్టినిటీ మొత్తం అంతా కూడా షాక్కి గురైంది. యావత్ వైద్య ప్రపంచం ఒక్కసారిగా షాక్కి గురైంది. ఒక డాక్టర్కి రక్షణ కల్పించలేకపోతున్నారా అంటూ కూడా ప్రశ్నను సంధించింది. ఆ నిందితుడు సంజయ్ రాయ్కి ఉరిశిక్ష వేయాలంటూ సిబిఐ వాదన వినిపించింది. కానీ సిబిఐ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. యావజ్జీవ కారాగార శిక్షను విధించింది కోర్టు. కోల్కతా కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత కోర్టు ఈ సంచలనమైన తీర్పును వెల్లడించింది. ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా పరిగణించాలని చెబితే సిబిఐ, కోల్కతా కోర్టు మాత్రం దాన్ని తోసిపుచ్చింది. మరి ముఖ్యంగా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పుని వెల్లడించింది. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఈ ఘటన మీద రియాక్ట్ అయిన సందర్భాన్ని మనం చూసాం. ఘటన జరిగాక అంటే ఆ క్రైమ్ జరిగిన ప్రదేశంలో ఎవిడెన్స్లు పోకుండా చూడడంతో స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ పలు విషయాలు కూడా బయటపెట్టిన సందర్భాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ రోజు ఘటన జరిగిన తర్వాత రాత్రి ఎవరు వెళ్ళారు అంత ఒకసారిగా ఒక మూకదాడికి సంబంధించి ఒక మూకదాడిగా అక్కడికి వచ్చి దాడి చేస్తున్న సందర్భంలో పోలీసులకు ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం చేస్తున్నారు, దాంతోపాటు సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇలా అనేక ఆరోపణలు అక్కడ తలెత్తిన పరిస్థితి, అనేక అంశాలు అక్కడ లేవనెత్తిన పరిస్థితి ఆ రోజు ఘటనకు సంబంధించి. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి సంబంధించి నైట్ డ్యూటీ ఉంది. సదరు బాధితురాలు భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుందామంటూ అక్కడ సెమినార్ హాల్కు వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో సంజయ్ రాయ్కి ఉరిశిక్ష పడుతుందంటూ అందరూ భావించిన పరిస్థితి. కానీ కోర్టు ఇక్కడ సంచలనమైన తీర్పిచ్చింది. కోర్టు హాల్లో అభయ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కోర్టు హాల్లో అభయ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐ రిక్వెస్ట్ టీమ్ ఒక్కసారి ఢిల్లీ ఢిల్లీ గోపి కూడా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి రైట్ అక్కడ కోర్టు ప్రాంగణంలో అభయ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభయ తల్లిదండ్రులే కాదు, యావత్ భారతదేశం కోర్టు ఇచ్చిన తీర్పుకి సంబంధించి ప్రస్తుతం ఒక ఆశ్చర్యాన్ని గురి చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. మీకేమనిపిస్తున్న కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రజలు గోపి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇటు యావత్ దేశం భారతదేశాన్ని ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసిన ఆర్జగర్ ఘటనకు సంబంధించి అక్కడ ఏమంటున్నారు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది కోర్టు ప్రాంగణంలో. ఈ కేసు తీర్పు పైన మరణశిక్ష విధిస్తుంది అంటూ కూడా ఇప్పటి వరకు అంతా భావించిన నేపథ్యంలో సంజయ్ రాయ్కి సంబంధించిన న్యాయవాదులు అతన్ని మారడానికి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఈ యొక్క తీర్పు కంటే ముందే, ఏదైతే లంచ్ తర్వాత తీర్పు వెల్లడించడం కంటే ముందే సంజయ్ రాయ్ కూడా కోర్టులో తను నిర్దోషినంటూ కూడా చెప్పడం జరిగింది. తన పైన కావాలనే ఈ కేసును ఒప్పించే ప్రయత్నం చేశారు, నేను ఎటువంటి నేరం చేయలేదంటూ కూడా ఆయన జడ్జి ముందు చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటిని చూసి కూడా సంజయ్ రాయ్ తరఫున న్యాయవాదులు కూడా ఇదే అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆయనకు మారడానికి ఒక అవకాశం కూడా లభించాలి అంటూ కూడా కోరడంతో ఇది మరణశిక్షగా ఉండాల్సిన తీర్పు కాస్త యావజ్జీవ ఖైదుగా, అంటే చనిపోయేంత వరకు కూడా అతన్ని జైల్లోనే ఉండే విధంగా అయితే తీర్పు వెల్లడించడం జరిగింది. అయితే తల్లిదండ్రులు తమ కూతురికి జరిగిన అన్యాయానికి కోర్టులో న్యాయం జరుగుతుంది అంటూ కూడా మేము భావించాము, అతన్ని ఉరితీస్తారంటూ కూడా మేము భావించాము. అయినప్పటికీ న్యాయస్థానంలో నా కూతురుకు సరైన న్యాయం దక్కలేదంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి సంజయ్ రాయ్ కేసులో ఏదైతే ట్రైనీ డాక్టర్ ఆమె విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆమె పైన అఘాయిత్యం చేసి హత్య చేసిన ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఆధారాలను సిబిఐ కోర్టుకు సమర్పించడం జరిగింది. అన్ని ఇటు సిబిఐ వాదనలు, అదే విధంగా సంజయ్ రాయ్ తరపున న్యాయవాది వాదనలన్నీ విన్న తర్వాత ఈ తీర్పునైతే కలకత్తా సిబిఐ కోర్టు వెల్లడించడం జరిగింది. అయితే దీంట్లో చాలా కీలకమైన అంశాలనే పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. కోర్టు సిబిఐ విచారణకు వచ్చిన నేపథ్యంలో అక్కడ జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్ లో సాక్ష్యాలన్నింటినీ కూడా తారుమారు చేయడము, ఆ తర్వాత అక్కడ కొంత కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అయితే వీటన్నిటినీ కూడా సిబిఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. సాక్ష్యాలను అంటే కేవలం ఒకే వ్యక్తి లేడు అంటూ కూడా తల్లిదండ్రులు గతంలో కూడా ఆరోపణలు చేశారు. అయితే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యింది, నా కూతురుకు న్యాయం దక్కదంటూ కూడా ఆ సమయంలో తల్లిదండ్రులు డిమాండ్ చేయడం జరిగింది. యావత్ భారతదేశంలో పనిచేస్తున్న డాక్టర్లంతా కూడా ఆమెకు సంఘీభావంగా విధుల బహిష్కరణ కూడా చేసి రోడ్లపైన బైఠాయించడం జరిగింది. అయితే
కలకత్తాలో ఈ యొక్క ఘటన జరిగిన వెంటనే ఇటు కలకత్తా ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించడం జరిగింది. వెంటనే ఒక టీం ను ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. అయితే ఇందులో అనేక అనుమానాలను తావిస్తూ ఈ పోలీసుల ఇన్వెస్టిగేషన్ తీరు అనేది కూడా అందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఆమె చనిపోయిన తర్వాత తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం ఇవ్వడం జరిగింది, కోర్టును ఆశ్రయిస్తే తప్ప పోస్ట్ మార్టం చేయలేదు. అదే విధంగా ఆమె దహన సంస్కారాలు కూడా చాలా త్వరగా ముగించేయడం జరిగింది. ఊర్లో కూడా ఒత్తిడికి తీసుకొని వచ్చి ఆమె యొక్క దాన సంస్కారాలు పూర్తి చేశారు. అయితే వీటన్నిటిని కూడా సిబిఐ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఇన్వెస్టిగేషన్ కొలాప్స్ చాలా ఉంది అనేది కూడా సిబిఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అదే విధంగా ఇటు సంజయ్ రాయ్ తరఫున కూడా న్యాయవాది అనేక అంశాలపైన కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క కేసులో మొదటి నుంచి కూడా సంజయ్ రాయ్ తను నిర్దోషినంటూ చెప్తూ వస్తున్నాడు. అయినప్పటికీ కూడా సాక్ష్యాలన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉండడంతో న్యాయవాది మాత్రం ఈ రోజు ఈ తీర్పుని ఇవ్వడం జరిగింది. చనిపోయేంత వరకు కూడా జైల్లో ఉండాలనే తీర్పునైతే ప్రస్తుతం కలకత్తా సిబిఐ కోర్టు వెలువడించింది. కానీ గోపి, దీని మీద ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఎందుకంటే అక్కడ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యావత్ వైద్య ఇన్ఫాక్ట్ మెడికల్ ఫర్టినిటీ ఎక్కడ కూడా ఒక విధంగా చెప్పాలంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తున్న సినారియో కింద లేదని భావించవచ్చు. అటువంటి రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమైనా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కానీ లేకపోతే పైకోర్టును ఆశ్రయించే అవకాశం కానీ ఉందా? అటువంటి అవకాశాన్ని పరిశీలిస్తోందా సిబిఐ? ఈ కేసులో సాక్ష్యాలన్నిటిని కూడా కోర్టు ముందుకు పెట్టడం జరిగింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్ని కూడా సిబిఐ తరఫు న్యాయవాది చెప్పడం జరిగింది. ఆ కేసులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా సిబిఐ తన పరిధిని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసిందన్న దానిపైన కూడా కోర్టుకు కొంత వివరణ ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో మరణశిక్ష అయితే పడుతుందంటూ కూడా మొదటి నుంచి భావించిన నేపథ్యం ఉండే. అయితే దాంతోనే కొంత ఈ యొక్క నిరాశ అనేది ఈ రోజు తల్లిదండ్రుల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా తమ కూతుర్ని హత్య చేసిన వ్యక్తికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది అంటూ కూడా వాళ్ళు కొంత ఆశతోటి ఉన్న నేపథ్యంలో ఈ రోజు కోర్టు తీర్పు వాళ్ళకు కొంత సంతృప్తికరంగా లేదనే చెప్పుకోవాలి. తల్లిదండ్రులు మాత్రం ఈ కేసులో తమ కూతురుకు జరిగిన అన్యాయానికి ఇంకా న్యాయం జరగలేదనేది మాత్రం తల్లిదండ్రులు చెప్తున్నారు. అతన్ని ఉరి తీయడమే తమ కూతురుకు ప్రభుత్వాలు ఇచ్చే గౌరవం అనేది కూడా తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అయితే సిబిఐ మరి ఈ కేసులో ముందుకు వెళ్తుందా, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా? ఎందుకంటే ఫార్మాలిటీ కోసమైనా సరే సుప్రీంకోర్టులో ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయనకు మరణశిక్ష విధించాల్సిందే అంటూ కూడా ఒక పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ మరి సిబిఐ చేస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. ఇందులో సంజయ్ రాయ్ కి సంబంధించిన అడ్వకేట్ కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఒక మనిషి మారడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా కోర్టును కోరడం జరిగింది. తీర్పు కొంత ఉత్కంఠ లేపినప్పటికీ అతనికి మరణశిక్షనే విధిస్తుంది అనేది కూడా యావత్ భారతదేశం ఎదురు చూసింది. అయితే ఆ ఊహలన్నిటికీ తారుమారు చేస్తూ కలకత్తా సిబిఐ న్యాయస్థానం మాత్రం అతనికి జీవిత ఖైదు విధించింది. చనిపోయేంత వరకు కూడా జైల్లోనే ఉండాలి. అదేవిధంగా ఒక 50,000 పెనాల్టీని కూడా విధించడం జరిగింది. మరి గోపి ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. ఇంకొక డెవలప్మెంట్ వచ్చింది. కోర్టు డైరెక్ట్ చేసింది స్టేట్ కి అంటే రాష్ట్రానికి ఆ బాధిత కుటుంబానికి 17 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలంటూ కూడా. ఇది ఎలా చూడాలి? ఎందుకంటే నేను మాట్లాడుతున్న సందర్భంలో నా మాటలు కూడా కాస్త తడపడుతున్న మీరు సందర్భాన్ని మీరు చూడొచ్చు. మీకేమనిపిస్తోంది? ఒక బాధితురాలి కుటుంబానికి 17 లక్షల పరిహారం ఇచ్చేస్తే ఆ బిడ్డ తిరిగి వస్తుందా? ఒక విధంగా చెప్పాలంటే షాకింగ్ గానే ఉందనే చెప్పుకోవాలి. బట్ మీ రియాక్షన్ అంటే యాజ్ అ వ్యూవర్స్ గా మీకేమనిపిస్తోంది? ఎందుకంటే అక్కడ చనిపోయింది ఒక ఆడబిడ్డ. అత్యంత దారుణంగా, అత్యంత అమానవీయంగా, అత్యంత పాశవికంగా, అత్యంత దారుణంగా, దుర్మార్గంగా, నీచంగా, ఇంత దారుణంగా జరిగిన తర్వాత యావజ్జీవ కారాగార శిక్ష. షాక్ అనే అనిపిస్తోంది. బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఏం జరుగుతోంది. ప్రస్తుతం అయితే మాత్రం ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తన కూతురికి న్యాయం చేయాలి అంటూ కూడా కోర్టు ప్రాంగణంలో ఆ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. గోపి, ప్రస్తుతం ఇటు అభయ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు, ఉన్నత న్యాయస్థానాన్ని ఇప్పుడు ఇన్ఫాక్ట్ వెళ్ళే అవకాశం ఉందా? అప్రోచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? అటువంటి చర్చ జరుగుతోంది అక్కడ? రైట్, ఖచ్చితంగా దీంట్లో ఇటు సిబిఐ కానీ మృతురాలి తల్లిదండ్రులకు కానీ హైకోర్టుకు వెళ్లే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ కేసు తీర్పును
సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు అన్ని రకాల అవకాశాలు అయితే ఉన్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం ఈ కేసులో తీర్పు వెలువడించిన నేపథ్యంలో మరి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే మరణశిక్ష విధించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ గా ఇచ్చిన తీర్పు. అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అనేక విషయాలను దీంట్లో పరిశీలించిన తర్వాతే ఈ తీర్పును వెలువరించిన నేపథ్యంలో ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళిన తీర్పులో మార్పు ఉండదు అనేది కూడా కొంత ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీంట్లో ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ కింది కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మరి తల్లిదండ్రులు కానీ ఇటు సిబిఐ కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళదనే కొంత మాటలైతే వినిపిస్తున్నాయి. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వ పరిహారం కానీ అదేవిధంగా చనిపోయిన కుటుంబానికి ఇటు కోర్టులో కూడా ఎటువంటి న్యాయం దక్కలేదనేది కూడా ఆమెతో పాటు పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఈ కేసును మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వద్దు, మరణ శిక్ష విధించాలనేది కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ గోపి, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్జీకర్ ఘటనకు సంబంధించి కోల్కతా ఆర్జీకర్ డాక్టర్ అత్యాచార కేసులో కోర్టు సంచలన తీర్పుని వెల్లడించింది. ఇప్పటికే సంజయ్ని దోషిగా తేల్చింది సీల్దా కోర్టు. నిందితుడు సంజయ్ రాయ్కి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. సంజయ్ రాయ్కు 50,000 రూపాయల జరిమానా విధించింది కోర్టు. దాంతోపాటు బాధిత కుటుంబానికి అంటే అభయ కుటుంబానికి 17 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కూడా పరిహారంగా ఇవ్వాలంటూ ఇటు రాష్ట్రాన్ని ఆదేశించింది. ఇది అరుదైన కేసు కాదంటూ కోర్టు. రైట్, కోల్కతా కోర్టు దగ్గర లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉందో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కోల్కతా సీల్దా కోర్టు దగ్గర ప్రస్తుతం ఉత్కంఠ వాతావరణం కొనసాగింది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు అక్కడ ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఆ విజువల్స్ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి కామెంట్స్ లో మీరు మీ అభిప్రాయం వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం సీల్దా కోర్టు దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో సంజయ్ రాయ్ని జైలుకు తరలించబోతున్నారు. ఇప్పటికే అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. న్యాయవాదులు బయటకు వచ్చారు. వాళ్ళు మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. ఎవరిని అటువైపుగా వెళ్ళనివ్వట్లేదు. కొన్ని వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే యావత్ భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. పూర్తిగా వైద్య బృందాలైతే వైద్యులు మాత్రం షాక్కి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఏ స్థాయిలో నిరసన వ్యక్తమయ్యాయో, ఏ స్థాయిలో ఆందోళన వ్యక్తమయ్యాయో మనం చూసాం. ఆగస్టు 9న ఆ తర్వాత జరిగిన ఆ ఘటన తర్వాత ఒక్కసారిగా ఆగ్రహం పెళ్లిబుక్కింది. వైద్యులు ఒక్కొక్కరిగా రోడ్ల మీదకి వచ్చారు, నిరసన వ్యక్తం చేశారు. హాస్పిటల్ అయితే ఏకంగా 100 రోజుల పాటు ఎటువంటి కార్యకలాపాలు ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ ఎటువంటి కార్యక్రమాలు కూడా ఎటువంటి చికిత్సకు సంబంధించి ఎటువంటి ప్రోగ్రెస్ కూడా ముందుకు వెళ్ళలేదంటే అర్థం చేసుకోవచ్చు. రైట్, ఇంకా వైద్యులు మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆ రియాక్షన్ కి సంబంధించి కూడా మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, আমি কি করবো বলো? আমি কিভাবে চলে যাচ্ছি তাহলে দিতে পারবো না। আমি পরিষ্কার কথা, তুমি যেটা বলবে সেটাই হবে। চলো, আমি নেমে যাচ্ছি। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 2024 ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉంది. ఆమె మృతికి సంబంధించి ఇన్ఫాక్ట్ అత్యాచార ఘటనకు సంబంధించి విచారణ జరిపింది కోర్టు. ఆ తర్వాత ఈరోజు కీలకమైన తీర్పుని వెల్లడించింది. అందరూ ఉరిశిక్ష విధిస్తారు, కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది అంటూ కూడా ఊహించారు. దాదాపుగా అటువంటి ప్రచారం విభత్సంగా జరిగిందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా వాళ్ళు ఆల్రైట్ న్యాయవాదులు మాట్లాడుతున్నారు. అక్కడ విజువల్ మీరు చూస్తున్నారు. మీడియా దగ్గరికి వచ్చారు. వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. ఈరోజు కోర్టు తీర్పు వెల్లడించబోతుందంటూ ఆ వార్తలతో ఒక్కసారిగా సీల్దా కోర్టు ప్రాంగణాలకు చేరుకున్నారు. సీల్దా కోర్టు ప్రాంగణంలో ఆ వాతావరణం మీరు చూస్తున్నారు. న్యాయవాదులు అక్కడికి చేరుకుని మాట్లాడుతున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఎటువంటి వాదనలు జరిగాయి, ఎటువంటి వాదనలు వినిపించింది, ఎటువంటి తీర్పు ఇచ్చింది, ఎటువంటి ఎస్
Session that one shall. For 66 of BNS Act, for Section 64 and 103 of BNS Act for life sentence. Yes. A court announced that it is not a rarest of rarest case. As such, he did not give the death sentence or capital punishment. He only till he alive he will punished for conviction. Advocate Anishur Rahman. రైట్, అయితే అక్కడ న్యాయవాదులు చెబుతోంది ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కాదు అంటూ కూడా ఆ పక్షంలోని కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని కూడా ఇటు న్యాయవాదులు చెప్పుకొచ్చారు. కోర్టు ప్రాంగణంలో ఎటువంటి వాతావరణం మీరు చూస్తున్నారు. రైట్, ఒకసారి న్యాయవాదులు మాట్లాడుతారు, లైవ్ చూద్దాం. Death sentence or capital punishment, he only till he alive he will punished for conviction. Advocate Anishur Rahman. One shall. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.